దశాబ్దం పాటు తెలంగాణను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కేసీఆర్ ఇక రాజకీయాల నుంచి రిటైర్ కానున్నారా? రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అసెంబ్లీ మొహం కూడా చూడడానికి ఇష్టపడిన బీఆర్ఎస్ అధినేత ఇక పర్మనెంట్ గా రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నారా? పార్టీ వ్యవహారాలను కేటీఆర్ హరీష్ రావుకు అప్పగించినట్లేనా? బీఆర్ఎస్ లో అసలు ఏం జరుగుతోంది? కేసీఆర్ రిటైర్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి? తాజా పరిణామాలు చూస్తుంటే బీఆర్ఎస్ లో ఇక కేసీఆర్ శకం ముగిసిపోయినట్లే కనిపిస్తోంది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసి బొక్కబోర్లా పడ్డ కేసీఆర్ కు ఇప్పటికే 70 ఏళ్లొచ్చాయి. ఈసారి గెలుచుంటే మరోసారి ఆయనే సీఎం అయ్యేవారో లేదంటే కేటీఆర్ ను సీఎం చేసేవారో కానీ ప్రజలు మాత్రం ఆయనకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజే కనీసం ఎవరికీ కనిపించకుండా డైరెక్ట్ గా ఫామ్ హౌస్ కు వెళ్లారు కేసీఆర్. రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజే బాత్రూమ్ లో కాలు జారిపడి తుంటి ఎముక విరగొట్టుకున్నారు. ఇక అప్పటి నుంచి కేసీఆర్ ఎవరికి అందుబాటులో లేకుండా పోయారు. మొత్తం రెస్ట్ మోడ్ లోనే ఉన్నారు. మొన్న మధ్య నల్గొండలో బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ సర్కార్ పై నానా శాపనార్థాలు పెట్టారు కేసీఆర్. మరోసారి కృష్ణా జలాలపై ఉద్యమం చేస్తానని ప్రకటించి వెళ్లిపోయారు. 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా సభ ముఖం కూడా చూడలేదు. ఓవైపు కాళేశ్వరం అవినీతి, గత ప్రభుత్వంలో చేసిన అప్పులపై అసెంబ్లీ వేదికగా అధికార పార్టీ చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పుకొట్టే నాతుడే లేకుండా పోయారు బీఆర్ఎస్ కి. హరీష్ రావు ఒక్కడే డిఫెండ్ చేయాలని ప్రయత్నించినా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయారు. ఇదిలా ఉంటే మార్చి 1న చలో మేడిగడ్డ కార్యక్రమం పెట్టుకున్నారు బీఆర్ఎస్ నేతలు. కాళేశ్వరం సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపెట్టేందుకు 150 నుంచి 200 మంది బీఆర్ఎస్ నేతలతో మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనకు వెళ్లిన సందర్భంగా కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కడేం తోగమట ఉందని వెళ్లారా అని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇంత సీన్ క్రియేట్ చేసిన కేసీఆర్ మేడిగడ్డకు స్వయంగా వెళ్లి వాస్తవాలు ప్రజల ముందు పెడతారని భావించారు. తీరా ఇవాళ కేటీఆర్ చేసిన ప్రకటనలో అసలు కేసీఆర్ ప్రస్తావనే లేకుండా పోయింది. చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని అంతా తన భుజస్కంధాలపై వేసుకొని నడిపిస్తున్నారు కేటీఆర్. అసెంబ్లీలో హరీష్ రావే ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తుండగా పార్టీ వ్యవహారాలను అన్ని తానే నడిపిస్తున్నారు కేటీఆర్. దీన్ని బట్టి చూస్తే మాజీ సీఎం కేసీఆర్ కు పర్మనెంట్ రెస్ట్ ఇస్తారన్న చర్చ బీఆర్ఎస్ లో జోరుగా సాగుతోంది. గత ప్రభుత్వ అవినీతిపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి బాగా ఫోకస్ చేయడంతో ఇక సైలెంట్ మోడ్ లోకి వెళ్లడమే బెస్ట్ అని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్, హరీష్ రావు సైతం పెద్దాయనను రిటైర్ అవ్వమని చెప్పారన్న టాక్ కూడా నడుస్తోంది. మొత్తంగా 10 ఏళ్ల పాటు తెలంగాణను అంతా తానే నడిపించిన కేసీఆర్ లాంటి వ్యక్తికి ఇంత త్వరగా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఎవరికైనా బ్యాడ్ టైం రావడం కామన్ అని, కానీ ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలని అంటున్నారు. ఏదేమైనా కేసీఆర్ రిటైర్ అయితే తెలంగాణ పాలిటిక్స్ లో పెద్ద లోటు కనిపించడం మాత్రం ఖాయం.